డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌన్సిల్ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. గత ప్రభుత్వం ఏవైతే మా పట్ల వివక్షత చూపిందో అదే వివక్షత ఈ ప్రభుత్వం కూడా చూపిస్తుందని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. చాలని జీతాలతో మేము ఉద్యోగాలు చేస్తుంటే మాకు ఏ సంక్షేమ పథకం వర్తించట్లేదని, రేషన్ కార్డులు కూడా ఇవ్వడం లేదని అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంగన్వాడీలకి అమలు చేయాలి కనీస వేతనాలు, అమలు చేయాలి కనీస వేతనాలు, అమలు చేసేంత వరకు. నా పేరు వెంకటలక్ష్మి, నేను అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలని. ఈరోజు ప్రభుత్వం అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా కానీ మాకు ఎటువంటి సమాధానం అన్నది చెప్పలేదు. ఇవాళ సంక్షేమ పథకాల కోసం అనేక సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. అలాగే ముందు ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏదైతే ఉందో ఆ జీవోనే ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది. కానీ మేము 42 రోజులు మేము సమ్మె చేసిన కాలంలో మా దగ్గరికి వచ్చి మా టెంట దగ్గర కూర్చుని మేము కూటమి ప్రభుత్వం వస్తే మేము మీ కోరికలన్నీ కూడా తీరుస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ రోజు తీర్చకలేదు. కానీ పాత జీవోనే దాన్ని అమలు చేస్తూ మాకు సంక్షేమ పథకాలు కానీ ఏమీ రానివ్వకుండా చేస్తూ ఉంది. ఈ రోజు జీతాలు కూడా సరిగా 2 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి, శాలరీస్ కూడా వేయట్లేదు. అలాగే సంక్షేమ పథకాలు ఏ ఇళ్ల స్థలాలు కానీ, అలాగే రేషన్ కార్డులు కానీ, ఫ్రీ గ్యాస్ కానీ ఇలాంటి ఏవి కూడా మాకు వర్తించట్లేదు. అలా కాకుండా పనిచేయని ఫోన్లు మా చేతికి ఇచ్చి పనిచేయండి ఎఫ్ఆర్ఎస్ చేసి పెట్టి ఎఫ్ఆర్ఎస్ ని కానీ ఈకేవైస్ కానీ మొత్తం చేయాలని చెప్పేసి ప్రభుత్వం భారం పెడతా ఉంది. ఇది సెల్ ఫోన్లు పనిచేయకుండా మేము పనిచేయకపోతే అధికారులు అనేకమైన ఒత్తిళ్లు మా మీద తీసుకొస్తా ఉన్నారు. ఈవేళ ఈ ఎఫ్ఆర్ఎస్ ఈకేవైసీ గురించి అనేక మందికి హార్ట్ అటాక్ల ప్రాబ్లంతో అంగన్వాడీ వర్కర్స్ చనిపోతా ఉన్నారు. అయినా ఏది ఏమైనా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కనుక ఇది ఒక హెచ్చరికగా ప్రభుత్వానికి మేము ఈ సమ్మె మొదలు పెట్టాం. ఇది జూలై 9వ తారీఖున మేము దేశవ్యాప్తంగా ధర్నా చేస్తా ఉన్నాం. అది ఇప్పటికీ కూడా ప్రభుత్వం మాకు సమాధానం చెప్పకపోతే ఆగస్టు నెలలో మొత్తం సమ్మెలకు దిగుతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. నేను అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ రోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్ దగ్గర అంగన్వాడీలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యంగా దీంట్లో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వమే జీవో ఇచ్చింది 11,000 దాటిన వాళ్ళు ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయకూడదు అనేది. గత ప్రభుత్వం ఇచ్చిన సర్కులరే ఈ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. మేము గతం నుంచి కూడా అడుగుతున్నాం, అంగన్వాడీలకి చాలా చిన్న ఉద్యోగులు గౌరవ వేతనంతో బతికే వాళ్ళు కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయమని చెప్పంటే ఇవాళ ఆ జీవోని ఈ ప్రభుత్వం కూడా అమలు చేసి మన తల్లికి వందనం గాని, ఇళ్ల స్థలాలు గాని, లేదా రేషన్ కార్డులు గాని, అలాగే ఉచిత గ్యాస్ గాని ఏమి కూడా వేయలేదు. ఇవాళ అంగన్వాడీ వర్కర్లకి 11,500 అయితే హెల్పర్ కి 7,000 రూపాయలే, మినీ వర్కర్లకు 7,000 రూపాయలే. కానీ వాళ్ళకు కూడా వేయలేదు. ఆ బిడ్డకి ఎవరికైనా పెళ్లి అయ్యి రేషన్ కార్డు సెపరేట్ చేసుకుందామంటే మీ అమ్మ ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి మీకు రేషన్ కార్డు ఇవ్వమని చెప్తా ఉన్నారు. కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలి, అలాగే ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి. వేతనాలు ధరలు ఏమో విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. 11,500 రూపాయలతో ఇవాళ కుటుంబం వెళ్లే పరిస్థితి లేదు. దీని మీద ఆధారపడే ఒంటరి మహిళలు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి వేతనాలు పెంచాలని, యాప్ల భారం తగ్గించాలని, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మార్చాలని చెప్పేసి ఈ డిమాండ్లతో ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది. అయితే మేము అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చాము. కానీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ని చర్చలకు పిలిచి మా వేతనాలు, మా సమస్యలు పరిష్కారం అయ్యేటట్టుగా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే మరొక పోరాటానికి సిద్ధపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.